Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 21st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటా ఉన్న టాపిక్కి కంటిన్యూషన్ అండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటన, పిఎం మోడీస్ 5 నేషన్ టూర్. మరి ఈ 5 నేషన్ టూర్లో భాగంగా చివరగా ఇటలీ కంట్రీకి వెళ్ళారు. ఇటలీ కంట్రీతో మనకి కుదిరిన కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు, తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాల గురించి డిస్కస్ చేసుకుంటే సరిపోతుందండి. మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. పిఎం మోడీ గారు 5 దేశాల పర్యటనలో భాగంగా ఫస్ట్ యుఏఈ కంట్రీకి వెళ్ళారు, ఆ తర్వాత నెదర్లాండ్స్ కంట్రీకి వెళ్ళారు, ఆ తర్వాత స్వీడన్, ఆ తర్వాత నార్వే, ఫైనల్గా ఇటలీ కంట్రీకి వెళ్ళారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఇండియాకి ఇటలీకి మధ్య ఒక ముఖ్యమైన నిర్ణయం ఏం తీసుకున్నారో తెలుసుకోవాలి. 2027 సంవత్సరాన్ని సంస్కృతి మరియు పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్న భారతదేశం ఇటలీ 2027 ఇయర్ని ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాయి ఇండియా అండ్ ఇటలీ. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, బోత్ కంట్రీస్ మధ్య, ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలు చాలా ప్రాచీనమైనవి అని చెప్పేసి. ఇండియాకి ఇటలీకి మధ్య కల్చరల్ ఎక్స్చేంజ్, ఈ యొక్క సాంస్కృతిక మార్పిడి, ఈ యొక్క సివిలైజేషన్స్, ఈ యొక్క ప్రాచీన నాగరికతల మధ్య సంబంధాలను బలోపేతం కోసము ఈ నిర్ణయం తీసుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి, 2027 డైరెక్ట్గా అడుగుతాడు, ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా ఏ కంట్రీస్ డిక్లేర్ చేశాయి అంటే ఇండియా అండ్ ఇటలీ. మరి ఇక ఇటలీ విషయానికి వస్తే, ఇటలీ యూరోపియన్ యూనియన్లో మెంబర్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సభ్య దేశము. ఇటలీ క్యాపిటల్ రోమ్, రైట్. మరి ఇటలీ ఇంకా ఏదైనా గ్రూపుల్లో మెంబర్గా ఉందంటే G7లో ఇటలీ మెంబరే, G7లో ఇటలీ మెంబరే, G20లో కూడా ఇటలీ మెంబరే. గుర్తుపెట్టుకోండి, G20లో ఇండియా ఇటలీ రెండు కూడా సభ్య దేశాలు. G7లో ఇండియా ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియా మెంబర్ కాదు. మరి ఇక రోమ్, ఇటలీ క్యాపిటల్ వచ్చేసి రోమ్. మరి ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ గారికి మెలోడీ కాఫీ చాక్లెట్లను కూడా ఇవ్వడం జరిగింది. మెలోడీ కాఫీ చాక్లెట్లను గిఫ్ట్గా ఇవ్వడం కూడా జరిగింది. సో మరి ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా కానీ ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఇయర్స్, కొన్ని సంవత్సరాలని కొన్ని దేశాలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నిర్ణయించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇటలీ 2027 ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం. మరి 2026 ఇయర్ని 2 దేశాలు ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించాయి. మనం డిస్కస్ చేసుకున్నాం 2026 ఫిబ్రవరిలో. 2026 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణల సంవత్సరం. ఈ యొక్క స్టార్టప్లను ప్రోత్సహించడానికి, స్టార్టప్లను ఎంకరేజ్ చేయడానికి ఎవరు డిక్లేర్ చేశారు? ఇండియా, ఫ్రాన్స్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా 2026 ఫిబ్రవరిలో. అట్లా అడుగుతాడు. అలానే 2026ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ ఫ్యామిలీ ఇయర్గా ప్రకటించింది, అంటే కుటుంబ సంవత్సరంగా. అంటే మనకి ఈ కుటుంబ ప్రాముఖ్యతను తెలుపుతూ. అలానే 2026ని ఇండియన్ ఆర్మీ ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ అంటే డైరెక్ట్గా అడుగుతాడండి. ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ అంటే ఆర్మీలో టెక్నాలజీ పాత్ర తెలిపేలాగా, ఇలాంటివి మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు, రైట్. ఇక అలానే ఇరు దేశాలు కూడా, ఇండియా ఇటలీ తమ మధ్య ఉన్న సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి. ఇండియా ఇటలీ తమ మధ్య ఉన్న పార్ట్నర్షిప్ను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్కి మనము ఎలివేట్ చేసుకుందాము, అంతకు పెంచుకుందాము అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, రైట్. ఇక నెక్స్ట్ టాపిక్, ప్రధాని నరేంద్ర మోడీ గారికి అగ్రికోలా మెడల్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మరో ఇంటర్నేషనల్ ఆనర్, మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. మరి ఇక్కడ ఈ అగ్రికోలా మెడల్ ఎవరిచ్చారు అంటే, ఎవరు అనౌన్స్ చేశారు? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఉంది కదా, FAO. ఎక్కడ హెడ్ క్వార్టర్స్? FAO రోమ్, ఇటలీ. మరి FAO ఇచ్చే తన అత్యున్నత పురస్కారమే అగ్రికోలా మెడల్. FAO's హైయెస్ట్ హానర్ అగ్రికోలా మెడల్ని పిఎం మోడీ గారికి ఇవ్వడం జరిగింది.
మరి దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి డిఫరెంట్ కంట్రీస్ ఇచ్చే అత్యున్నత పురస్కారాలతో పాటు వివిధ రకాల సంస్థలు ఇచ్చే హయ్యెస్ట్ అవార్డ్స్ కూడా వస్తూ ఉన్నాయన్న విషయం మనకి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది, గతంలో పిఎం మోడీ గారికి యునైటెడ్ నేషన్స్ యుఎన్ఈపి ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును కూడా ఇచ్చింది. 2018లో 2018లో ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుని ఇచ్చింది. అలానే 2018లో సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్, సౌత్ కొరియాలోని సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ సియోల్ పీస్ ప్రైజ్ని ఇచ్చింది. సో ఇప్పుడు FAO అగ్రికోలా మెడల్. మరి ఇక్కడ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది FAO గురించి తెలుసుకోవాలి. FAO అనేది యునైటెడ్ నేషన్స్కు చెందిన సంస్థ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సంస్థ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క ప్రపంచ దేశాలలో ఆకలి చావులు లేకుండా చూడాలి, ఆకలి సమస్యలు ఉండకూడదు, పౌష్టికాహార సమస్యలు లేకుండా చేయాలి, పోషకాహార సమస్యలు లేకుండా చేయాలి, ఆహార భద్రతను పెంపొందించడమే FAO ముఖ్య ఉద్దేశం. FAO మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ యొక్క డిఫరెంట్ కంట్రీస్లో హంగర్ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయాలి, అలానే ఫుడ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయాలి, న్యూట్రిషన్ని ఇంప్రూవ్ చేయాలి. అది దాని ముఖ్య ఉద్దేశం. మరి మనం తెలుసుకోవాల్సింది FAO రోమ్, ఇటలీ. మరి FAO డైరెక్టర్ జనరల్ ఎవరి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారో మనం ఒకసారి తెలుసుకోవాలి. FAO విషయానికి వస్తే FAO 1945 అక్టోబర్ 16న ఏర్పాటైంది. ఇది ఏర్పాటైండేది కెనడాలోని క్యూబెక్ సిటీ. ఇది ఎక్కడ ఫౌండ్ చేశారు, ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారంటే కెనడాలోని క్యూబెక్ సిటీ. బట్ ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ మాత్రం రోమ్, ఇటలీ. మరి దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే క్యూ డాంగ్యూ ఆయన చేతుల మీదుగానే ఈ అవార్డు అందుకున్నారు. ఇది UN ఏజెన్సీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రత్యేక ఏజెన్సీ. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ పోర్టల్, ఆయుష్ అనుదాన్ పోర్టల్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ గారు న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఆయుష్ అనుదాన్ పోర్టల్ను ప్రారంభించారు. యూనియన్ ఆయుష్ మినిస్టర్ ప్రతాప్ రావ్ జాదవ్ గారు న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఆయుష్ అనుదాన్ పోర్టల్ని లాంచ్ చేశారు. మరి ఎప్పుడైనా మనకి పోర్టల్స్ వార్తల్లో ఉన్నప్పుడు, ఇటువంటి డిజిటల్ సిస్టమ్స్ వార్తల్లో ఉన్నప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. దీని ముఖ్య ఉద్దేశము, ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించి వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏ విధంగా నిధులను కేటాయింపు చేయాలి, ఆ నిధుల కేటాయింపులను పర్యవేక్షించాలి, ఆ నిధుల కేటాయింపులో పారదర్శకతను తీసుకురావడం కోసమే ఈ ఆయుష్ అనుదాన పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఆయుష్ మినిస్ట్రీకి సంబంధించిన డిఫరెంట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్కి ఫండ్స్ని అలకేట్ ఎలా చేయాలి, ఆ ఫండ్స్ని అలకేట్ చేసేటప్పుడు ట్రాన్స్పరెన్సీ, ఆ ఫండ్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి, వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే దానిపైన ట్రాక్ చేయడం కోసమే ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఆయుష్ గ్రిడ్ కార్యక్రమంలో భాగంగా లాంచ్ చేశారు. మరి ఇక మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని ఈ యొక్క మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2014లో ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఆయుష్ని ప్రోత్సహించాలి. ఆయుష్ అంటే ఏంటి? మనకి ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయ మూలికల వైద్యము అటువంటివి. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యోగా మరియు న్యాచురోపతి, ఉనని, సిద్ధ, హోమియోపతి. మరి ఎవ్రీ ఇయర్ మనం నేషనల్ ఆయుర్వేద డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 2025 నుంచి మనము ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని సెప్టెంబర్ 23న సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచే ఇక అది డిక్లేర్ చేశారు, ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 23న సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ నేషనల్ ఆయుర్వేద డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు? 2016లో. సో 2025లో జరిగినది 10th నేషనల్ ఆయుర్వేద డే, 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో టూరిజంని ప్రోత్సహించడానికి కోసం ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది, హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ స్టేట్ యొక్క టూరిజం పొటెన్షియల్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక రంగ సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఇది 1 year పాటు నడిచే ఒక క్యాంపెయిన్, సంవత్సరం పాటు నడుస్తుంది. ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు పోస్టర్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే
టూరిజం పొటెన్షియల్ ఎక్కువగా ఉంది. లైక్ ముఖ్యంగా అరకు ప్రాంతం కావచ్చు, కడపలోని గండికోట, కోనసీమ ప్రాంతము, రాయలసీమ ప్రాంతంలోని టెంపుల్స్ కావచ్చు, టెంపుల్ టూరిజం, ఇటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యము. మరి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం పాలసీని కూడా లాంచ్ చేసింది. టూరిజం పాలసీ 2024 to 2029, 2024 నుంచి 2029, 5 ఏళ్ల పాటు ఒక పాలసీని లాంచ్ చేసింది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇటీవల ఒక జాతీయ అవార్డు కూడా లభించింది. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్కు బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డుని ప్రకటించింది. ఉత్తమ పర్యాటక రంగ ప్రోత్సాహక రాష్ట్ర అవార్డుని ప్రకటించింది గ్లోబల్ ట్రావెల్ మార్కెట్. ఈ అవార్డుని June 4న కేరళలో ఆంధ్రప్రదేశ్కు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుని June 4న కేరళలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ అండి. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టూరిజం పాలసీలో భాగంగా క్యారవన్ టూరిజంని ప్రోత్సహిస్తూ ఉంది. క్యారవన్ టూరిజం, అలానే హోమ్ స్టే ప్రోగ్రామ్, ట్రైబల్ ఏరియాస్లో, గిరిజన ప్రాంతాలలో ఇండ్లను అభివృద్ధి చేసి ఆ ఇండ్లలో ఎవరైనా టూరిస్టులు వస్తే వాళ్ళు అక్కడ స్టే చేయవచ్చు. తద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, ఉపాధి లభిస్తుంది. దాన్నే హోమ్ స్టే ప్రోగ్రామ్ అంటారు. రైట్, ఇవన్నీ కూడా. సో ఇది అండి హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ అంశాలు. ఆపరేషన్ ఆక్టోపస్ గోస్ట్ సిమ్ నెట్వర్క్పై ఆపరేషన్ ఆక్టోపస్ను నిర్వహించిన హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగము. గోస్ట్ సిమ్ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయాలి, దాన్ని నాశనం చేయాలి అని చెప్పేసి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు ఆపరేషన్ ఆక్టోపస్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది. నేషన్ వైడ్ కండక్ట్ చేసింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇండియాలోని 13 స్టేట్లలో, 13 రాష్ట్రాలలో ఇన్వెస్టిగేషన్ సోదాలు చేశారు 18 స్పెషల్ టీమ్స్, 18 స్పెషల్ టీమ్స్. మరి ఇక్కడ మనకి ఇదంతా చూస్తే జస్ట్ ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎన్ని గోస్ట్ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మనకి ఇది కంటే కూడా ఎప్పుడైనా కూడా కీ పాయింట్స్ పట్టుకోవాలి. కీ పాయింట్స్ ఇక్కడ మీరు చూస్తే గోస్ట్ సిమ్ నెట్వర్క్ అన్నాడు, ఇక్కడ మ్యూల్ ఖాతాలు అన్నాడు. మనం మ్యూల్ ఖాతాలు ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ గోస్ట్ సిమ్ నెట్వర్క్ అంటే, గోస్ట్ సిమ్స్ అంటే ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే ముఖ్యంగా సిమ్ ఆపరేటర్స్, సిమ్ని ఇచ్చే ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీళ్ళు సైబర్ క్రిమినల్స్ టైఅప్ అవుతారు ఇల్లీగల్గా. సో డేటాని ఫోర్జరీ చేసి మనలాంటి వాళ్ళ డేటాని, మన యొక్క ఆధార్ డేటాని, లేదంటే మన యొక్క పాన్ డీటెయిల్స్ అటువంటి వాటిని ఫోర్జరీ చేసి మన పేర్ల మీదుగా మన డీటెయిల్స్తో సిమ్ని సైబర్ క్రిమినల్స్కి ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లీగల్గా మిస్యూజ్ చేస్తారు. సో సైబర్ క్రిమినల్స్ మరి మ్యూల్ అకౌంట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటివి? సైబర్ క్రిమినల్స్ ఇన్నోసెంట్ ఎవరైతే అమాయకులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లని వాళ్ళు ఇల్లీగల్గా వీళ్ళు వాడతారు సైబర్ క్రిమినల్స్. ఆ యొక్క అక్రమంగా సంపాదించిన మనీ లాండరింగ్ మనీ, బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఒక్కొక్క అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో ఇవి మ్యూల్ అకౌంట్స్ సైబర్ క్రిమినల్స్ యూజ్ చేస్తారు. మ్యూల్ అకౌంట్స్ ఆర్ ఇల్లీగల్ అకౌంట్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. మరి ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగము 13 రాష్ట్రాల్లో సోదాలు చేసింది, 66 మందిని అరెస్ట్ చేసింది, 544 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకునింది. మరి గతంలో ఆల్రెడీ మ్యూల్ ఖాతాదారులపైన, మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ పైన ఆపరేషన్ ఆక్టోపస్ 1.0ని చేసింది. అలానే సైబర్ క్రైమ్స్కి కోఆపరేట్ చేస్తూ ఉన్న, సైబర్ నేరాలకు సహకరిస్తున్న బ్యాంక్ అధికారులపై కూడా ఆపరేషన్ ఆక్టోపస్ను కూడా గతంలో నిర్వహించారు. సో ఆపరేషన్ ఆక్టోపస్ తెలంగాణ. ఇక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇటీవల NCRB విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2024 ప్రకారము 2023తో పోల్చుకుంటే 2024లో సైబర్ క్రైమ్స్ సుమారుగా 17% పెరిగాయి, 17%కు పైగా సైబర్ నేరాలు పెరిగాయని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే సైబర్ క్రైమ్స్ అత్యధికంగా నమోదవుతా ఉన్న మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరు అని చెప్పేసి తెలుసుకున్నాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ రిపోర్టెడ్ ఇన్ విచ్ సిటీ ఇన్ 2024, దట్ ఈస్ బెంగళూరు. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్రెడీ వీ కవర్డ్ ఇన్ డీటెయిల్. సో ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ ఈ NCRB విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ చూడలేదో అదొకసారి తప్పకుండా చూడండి. మీకు ఆస్పిరెంట్స్కి ఇంకొక సలహా అండి, ఎవరైతే మీరు పాత క్లాసులు చూడలేదు, అసలు పాత క్లాసుల్లో ముఖ్యమైన టాపిక్లు ఉన్నాయా లేదా అని మీకు తెలుసుకోవాలి అంటే
మన వాట్సాప్ ఛానల్లో మనం డైలీ మన వీడియో లింక్ పెడతాము, టాపిక్స్ కవర్డ్ ఇన్ టుడేస్ వీడియో అని చెప్పేసి పెడతాం. అంటే ఈరోజు క్లాస్లో మనం ఏం చర్చించాము అని చెప్పేసి మనం టాపిక్స్ పెడతాం. మీరు ఆ వీడియోలో ఏం టాపిక్లు ఉన్నాయో ఎత్తుకోవాలంటే మీకు కష్టము. అసలు మీరు ఒక నెల నుంచి చూడలేదు అనుకోండి, ఆ నెలకు సంబంధించిన టాపిక్స్ ఒకసారి స్కాన్ చేయండి, మీకు తెలిసిపోతాయి ఈ టాపిక్లు మనం కవర్ చేసినామా లేదా, మీరు కవర్ చేశారా లేదా అనేసి. ఒకవేళ వినలేదనుకో డైరెక్ట్గా ఆ క్లాస్కి వెళ్ళేసి అది మీరు క్లాస్ చూడొచ్చండి. అందుకే మనం టాపిక్స్ కవర్డ్ ఇన్ టుడేస్ వీడియో అని చెప్పేసి అది పెట్టడానికి ముఖ్య ఉద్దేశము. సో ఆస్పిరెంట్స్ పనిని కొద్దిగా సులభతరం చేయడమే ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్, సూర్యాస్త్ర రాకెట్ మల్టీ రాకెట్ లాంచర్ సిస్టమ్, సూర్యాస్త్ర మల్టీ రాకెట్ లాంచర్ సిస్టమ్. మరి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి రాకెట్స్ చాలా ఇంపార్టెంట్. స్వదేశీ సూర్యాస్త్ర రాకెట్ లాంచింగ్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన పూణేకు చెందిన నిబే లిమిటెడ్ కంపెనీ, మహారాష్ట్రలోని పూణేకు చెందిన నిబే లిమిటెడ్ కంపెనీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ విజయవంతంగా రెండు స్వదేశీ సూర్యాస్త్ర రాకెట్లను పరీక్షించింది. పూణేకు చెందిన నిబే లిమిటెడ్ కంపెనీ సక్సెస్ఫుల్గా 2 ఇండిజినస్ సూర్యాస్త్ర రాకెట్స్ని టెస్ట్ చేసింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు అంటే ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఆ యొక్క టెస్ట్ రేంజ్ వద్ద ప్రయోగించారు సక్సెస్ఫుల్గా. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ అంటే ఏంటి. ఇది ఒక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అని చెప్పవచ్చు. లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అంటే దీర్ఘ శ్రేణి కలిగిన ఒక రాకెట్ సిస్టము. మరి ఇందులో భాగంగా మల్టిపుల్ రాకెట్స్ని ఇట్లా ఒక మొబైల్ లాంచర్ అంటే ఒక వెహికల్ నుంచి ఇట్లా లాంచ్ చేయవచ్చు. మరి ఇక్కడ ఫస్ట్ దీని ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఇది భారతదేశపు మొదటి స్వదేశీ మల్టీ క్యాలిబర్ లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ సిస్టమ్. ఇది భారతదేశపు ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా మల్టీ క్యాలిబర్ లాంగ్ రేంజ్, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్, రాకెట్ లాంచర్ సిస్టమ్. వాడు ఎలా అడుగుతాడంటే అండి ఆప్షన్స్లలో ఈ వర్డ్స్ మీకు క్లియర్గా గుర్తుండాలి, మల్టీ క్యాలిబరు లాంగ్ రేంజ్ అని. ఆప్షన్స్లో ఏమి ఇస్తాడో తెలుసా, సూర్యాస్త్ర ఇది భారతదేశం మొదటి మేడ్ ఇన్ ఇండియా మల్టీ క్యాలిబర్, ఈ లాంగ్ రేంజ్ ప్లేస్లో షార్ట్ రేంజ్ అంటాడు ఆప్షన్లో. మనం మిస్ కాకూడదు. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే పూణేకు చెందిన నిబే లిమిటెడ్ కంపెనీ, ఇజ్రాయెల్కు చెందిన ఎల్బీట్ సిస్టమ్స్ కంపెనీ సహకారంతో దీన్ని డెవలప్ చేశారు, అభివృద్ధి చేశారు. మరి 2 రాకెట్ వేరియంట్స్ని టెస్ట్ చేశారు, 2 రాకెట్లను టెస్ట్ చేశారు. మరి వీటి రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ నుంచి 300 కిలోమీటర్స్. వీటి యొక్క రేంజ్ 150 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్స్. 150 కిలోమీటర్స్ రేంజ్ కలిగిన ఒక రాకెట్ని టెస్ట్ చేశారు, అలానే 300 కిలోమీటర్స్ రేంజ్ కలిగిన ఒక రాకెట్ని టెస్ట్ చేశారు. మరి ఇక్కడ గైడెడ్ రాకెట్ అంటే ఇవి చాలా ఖచ్చితత్వంతో కూడిన రాకెట్లు. డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఉంటుంది వీటికి, డీప్ స్ట్రైక్ సామర్థ్యం ఉంటుంది. అంటే శత్రు దేశాలకు చెందిన టార్గెట్ల పైన డీప్గా అటాక్ చేస్తుంది. అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ సహకారంతో పనిచేస్తాయి ఇవి, అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ సహకారంతో ఇవి పనిచేస్తాయి. సో మరి వీటిని కొనుగోలు చేయాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీ 2026 జనవరిలో నీబే లిమిటెడ్ కంపెనీతో 293 కోట్ల ఒప్పందాన్ని కూడా కుదుర్చుకునింది. ఈ యొక్క రాకెట్స్ని పర్చేస్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ జనవరి 2026లో నీబే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 293 క్రోర్ విలువైన ఒక అగ్రిమెంట్ని కూడా కుదుర్చుకునింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇండియన్ ఆర్మీ కోసం. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్, శుక్రయాన్ మిషన్లో చేరిన స్వీడన్. స్వీడన్ కంట్రీ ఇండియాకు సంబంధించిన శుక్రయాన్ మిషన్లో జాయిన్ అయినట్టు ప్రకటించింది, అనౌన్స్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్వీడన్కి వెళ్ళినప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది స్వీడన్ కంట్రీ. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది శుక్రయాన్ మిషన్ అంటే ఏంటి. ఇది భారతదేశపు వీనస్ ఆర్బిటర్ మిషన్, దీన్నే శుక్రయాన్ మిషన్ అంటారు. మరి శుక్రయాన్ మిషన్ అంటే ఏంటి, శుక్రగ్రహానికి సంబంధించిన వాతావరణాన్ని, శుక్రగ్రహానికి సంబంధించిన ఆ యొక్క పరిస్థితుల్ని అంచనా వేయడానికి, స్టడీ చేయడం కోసం ఇస్రో లాంచ్ చేయబోయే ఒక ప్రాజెక్టు.
దీన్నే వీనస్ ఆర్బిటర్ మిషన్ అంటారు. వీనస్ తెలుగులో చెప్పాలంటే శుక్రగ్రహము. మరి వీనస్ గ్రహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎర్త్కి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహము, భూగ్రహానికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహము వీనస్. క్లోజెస్ట్ ప్లానెట్ టు ది ఎర్త్ వీనస్. మరి ఈ యొక్క వీనస్ ఆర్బిటర్ మిషన్ని ఎప్పుడు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం అంటే 2024లోనే ఆమోదం ఇచ్చింది ఈ యొక్క ప్రాజెక్ట్కి. 2024లో అప్రూవల్ ఇచ్చింది. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది ఇటువంటి మిషన్స్ వార్తలు ఉన్నప్పుడు డీటెయిల్గా 1 by 1 తెలుసుకోవాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి వీనస్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయాలి, వీనస్ సర్ఫేస్ని స్టడీ చేయాలి. మరి ఏ లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని లాంచ్ చేయబోతారు? ఏ రాకెట్? లాంచ్ వెహికల్ మార్క్ 3. లాంచ్ వెహికల్ మార్క్ 3, దీన్నే GSLV మార్క్ 3 అని కూడా పిలుస్తారు. GSLV మార్క్ 3, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3. మరి ఎప్పుడు లాంచ్ చేస్తారు అంటే మేబీ మార్చ్ 2028లో లాంచ్ చేయవచ్చు అని చెప్పేసి ఒక ప్లాను. మరి దీని ప్రాముఖ్యత ఏంటి? సిగ్నిఫికెన్స్. ఇది భారతదేశపు మొదటి శుక్రగ్రహ మిషన్ అని చెప్పవచ్చు. శుక్రగ్రహాన్ని స్టడీ చేయడం కోసం భారతదేశం లాంచ్ అయ్యే మొదటి మిషన్, ఇండియాస్ ఫస్ట్ వీనస్ మిషన్ అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు స్వీడన్ జాయిన్ అయింది. మరి స్వీడన్ ఏం చేస్తుందంటే ఈ శుక్రయాన్ మిషన్కి అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్ని, పరికరాల తయారీలో సహకారం అందిస్తుంది, కోఆపరేషన్ అందిస్తుంది. ఇక్కడ చూస్తే ఇట్లా కూడా అడుగుతాడు. మనం చెప్పే కాన్సెప్ట్లలో ఒడిషా స్టేట్ ఎస్ఐ ఎగ్జామ్ 2022లో జరిగింది. జనరల్ స్టడీస్లో భాగంగా ఏమడిగాడు? ఎర్త్కి అత్యంత దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏది అన్నాడు సోలార్ సిస్టంలో. ఆప్షన్స్ మార్స్, వీనస్, సాటర్న్, మెర్క్యూరీ అన్నాడు. ఆన్సర్ వీనస్. ఇట్లాంటివి అడుగుతాడండి. నెక్స్ట్ వన్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ప్రగతి 2026 మిలిటరీ ఎక్సర్సైజ్. ప్రగతి 2026 మిలిటరీ ఎక్సర్సైజ్. ప్రగతి అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ మేఘాలయలో స్టార్ట్ అయిందండి. ఎస్టర్డే స్టార్ట్ అయింది. మరి మనం తెలుసుకోవాల్సింది డిఫెన్స్ ఎక్సర్సైజ్ గురించి. మేఘాలయలోని ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్లో నిన్న ప్రారంభమైంది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే May 20 నుంచి May 31 వరకు. మరి ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజు. మరి ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటా ఉన్నాయంటే ఓవరాల్గా 13 కంట్రీస్, 13 దేశాలు, ఇండియాతో కలిపి 13 దేశాలు. మరి ఆ దేశాలు ఏవేవి అంటే ఇండియా, భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేసియా, మాల్దీవ్స్, మ్యాన్మార్, నేపాల్, ఫిలిప్పీన్స్, సీషెల్స్, శ్రీలంక, వియత్నాం. ఈ 13 దేశాల మిలిటరీలు పాల్గొంటూ ఉన్నాయి. ఎక్కడ? మేఘాలయ ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్. మీకు ఐడియా ఉందండి, ఇది లాస్ట్ మంతే మనం డిస్కస్ చేసుకున్నాం ఈ టాపిక్ని. ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకోసారి తెలుసుకోవాలి. మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్తో మిలిటరీ కోఆపరేషన్, ఆర్మీ సహకారం కోసం లాంచ్ చేసిన ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మిస్సైల్ని DRDO లాంచ్ చేసిందండి. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ V3. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ V3, ULPGM V3 అనే ఒక మిస్సైల్ని విజయవంతంగా టెస్ట్ చేసింది DRDO. DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టెస్ట్ చేసింది. ఎక్కడ టెస్ట్ చేసింది? ఎప్పుడైనా కానీ మనం తెలుసుకోవాల్సింది, ఒక మిస్సైల్ని లాంచ్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ టెస్ట్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకి దగ్గరలో ఉన్న DRDO టెస్ట్ రేంజ్. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకి దగ్గరలో ఉన్న DRDOకి సంబంధించిన ఒక టెస్ట్ రేంజ్ పరీక్షా కేంద్రం వద్ద. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ మిస్సైల్ ప్రెసిషన్ మిస్సైల్ అన్నాడు. ఇక్కడ ప్రెసిషన్ మిస్సైల్ అంటే ఖచ్చితత్వము. ప్రెసిషన్ అంటే ఖచ్చితత్వం, చాలా ఖచ్చితంగా దూసుకొని పోతుంది. మరి దీన్ని రేంజ్ ఎంత? దీని యొక్క రేంజ్ వచ్చేసి అప్ టు 10 కిలోమీటర్స్, 10 కిలోమీటర్ల వరకు ఇది వెళ్ళగలదు. మరి ఇక్కడ అన్మ్యాన్డ్ అంటే మానవరహిత, అంతే కదా, మానవరహిత. మరి దీన్ని ఎలా లాంచ్ చేశారు? 2 మోడ్లలో లాంచ్ చేశారు. ఎయిర్ టు ఎయిర్ మోడ్ అంటే ఏంటి? గాలి నుంచి నింగిలో ఉన్న శత్రు దేశాలకు చెందిన లక్ష్యాలను నాశనం చేయడానికి ఎయిర్ టు ఎయిర్ మోడ్లో టెస్ట్ చేశారు. అంటే ఒక హెలికాప్టర్ నుంచో లేదంటే డ్రోన్స్ నుంచో వీటిని లాంచ్ చేస్తారు. నింగి నుంచి శత్రు దేశాలకు చెందిన నింగి లక్ష్యాలను ఛేదించడానికి ఎయిర్ టు ఎయిర్ మోడ్. అలానే ఎయిర్ టు గ్రౌండ్ మోడ్లో టెస్ట్ చేశారు.
ఎయిర్ టు గ్రౌండ్ అంటే నింగి నుంచి సర్ఫేస్ భూభాగం మీదకి, అంటే శత్రు దేశాలకు చెందిన ట్యాంకులని నాశనం చేయడానికి. సో 2 మోడ్స్, రైట్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీలు మరో 2 ప్రొడక్షన్ సంస్థలతో కలిసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మెయిన్గా దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓకి చెందిన హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమరత్ అనే ఒక లేబొరేటరీ, డిఆర్డిఓకి చెందిన హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమరత్ అనే లేబొరేటరీ. మరి ఈ లేబొరేటరీతో పాటు ఇంకొన్ని లేబొరేటరీలు కూడా సహకారం అందించాయి. అవి హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ డిఆర్డిఎల్ లేబొరేటరీ, అలానే చండీగఢ్లోని టర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ లేబొరేటరీ టీబీఆర్ఎల్, అలానే పూణే మహారాష్ట్రలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీలే. మరి ప్రధానంగా అయితే మెయిన్గా అయితే రీసెర్చ్ సెంటర్ ఇమరత్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ లేబొరేటరీలతో పాటు మరో 2 ప్రొడక్షన్ ఏజెన్సీస్, మరో 2 సంస్థలు కూడా సహకారం అందించాయి. అవి హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ మరియు అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ హైదరాబాద్, అదానీ కంపెనీ కూడా సహకారం అందించిందన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. సరిపోతుంది. సో మెయిన్గా ఇటువంటి మిస్సైల్స్ న్యూస్లో ఉన్నప్పుడు మనకి ఇది సరిపోతాయండి. ఇక డిఆర్డిఓ విషయానికి వస్తే డిఆర్డిఓ 1958లో ఏర్పాటైంది. చైర్మన్ సమీర్ వి కామత్, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇలాంటివి మనం లెక్కలేని సార్లు చెప్పుకుని ఉంటామండి. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి. ఇవాళ డిఫెన్స్కి సంబంధించి ఎక్కువ వార్తలు ఉన్నాయండి. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మరొకసారి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్కొక్క రోజు డిఫెన్స్ ఎక్కువగా న్యూస్లో ఉంటాయి, ఒక్కొక్క రోజు ఎన్విరాన్మెంట్ వార్తల్లో ఎక్కువగా ఉంటాయి, ఒకరోజు ఏపీ తెలంగాణ ఎక్కువగా ఉంటాయి, ఒకరోజు వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ ఎక్కువగా వార్తల్లో ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి కొద్దిగా. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ ప్లాంట్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ ప్లాంట్. భారతదేశపు ఫస్ట్ ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి ఎవరు ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీ. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీ ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకునింది. మరి ఎప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి డిస్టిక్ పుట్టపర్తిలో జరిగిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కాన్క్లేవ్లో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ ప్లాంట్ అంటే ఏంటి, ఈ మెరైన్ గ్యాస్ టర్బైన్స్ అంటే ఏంటివి. ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ గ్యాస్ టర్బైన్స్ ఈ యొక్క డిఫెన్స్ సెక్టార్, ఈ యొక్క షిప్స్ సబ్మెరైన్స్లో వాడే గ్యాస్ టర్బైన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెరైన్ గ్యాస్ టర్బైన్స్కి అవసరమైన రీపేర్లు, అవసరమైన మరమ్మతులు, అవసరమైన ఓవర్హాల్ అంటే మరమ్మతులు, వాటి నిర్వహణ కోసం, వాటికి ఏదైనా సమస్యలు వస్తే వాటిని రీపేర్ చేసి నిర్వహించడం కోసం ఒక రీపేర్ ప్లాంట్ అని అర్థం. సో ఇట్ విల్ హ్యాండిల్ రీపేర్, ఓవర్హాల్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఇండియన్ నేవీస్ మెరైన్ గ్యాస్ టర్బైన్స్. అంటే డిఫెన్స్ సెక్టార్లో ఆత్మనిర్భరత సాధించే లక్ష్యము. తద్వారా మనం ఫారిన్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా 750 మెంబర్స్కి ఉపాధి అనేది లభించబోతోంది, 750 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అగ్రిమెంట్ ఎవరి సమక్షంలో జరిగింది అంటే భారత్ ఫోర్జ్ కంపెనీకి చెందిన CEO గురు బిస్వాల్ గారు మరియు డిఆర్డిఓ మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి గారి సమక్షంలో ఈ అగ్రిమెంట్ కుదిరింది. వాళ్ళిద్దరు సైన్ చేశారు. మరి ఇక్కడ సతీష్ రెడ్డి గారు ఎందుకు, డిఆర్డిఓ మాజీ చైర్మన్ ఆయన ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సలహాదారుని నియమించింది లాస్ట్ ఇయర్. ఆయనే సతీష్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం ఒక అడ్వైజర్ని అపాయింట్ చేసింది, ఆయనే సతీష్ రెడ్డి గారు. మరి ఇక్కడ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీ అంటే గుర్తు రావాల్సింది, మనం డిస్కస్ చేసుకున్నాం కదండి ప్రీవియస్ క్లాసెస్లో. ఇండియా మొట్టమొదటి స్వదేశీ 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాలని అభివృద్ధి చేస్తూ ఉంది. ఇండియా ఫస్ట్ టైం ఇండిజినస్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ని డెవలప్ చేస్తూ ఉంది. వీటిని డెవలప్ చేయడానికి ఒక ప్లాంట్ని పుట్టపర్తిలో ఏర్పాటు చేశారు. దాన్నే అడ్వాన్స్డ్
మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. AMCA ఎయిర్ క్రాఫ్ట్, దీన్నే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అంటారు. మరి దీన్ని డెవలప్ చేస్తున్నది ఎవరు? DRDO. మరి ఎవరితో టైఅప్ అయింది, ఎవరి సహకారం తీసుకుంటా ఉంది అంటే 3 ప్రైవేట్ కంపెనీలు సహకారం తీసుకుంటుందని చెప్పేసి తెలుసుకున్నాం కదా మనము. ఒకటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ, మరొకటి L&T సిస్టమ్ కంపెనీ, మరొకటి భారత్ ఫోర్జ్ కంపెనీ, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీ. దీన్నే కళ్యాణి గ్రూప్ అంటారు. కళ్యాణి గ్రూప్కి చెందిన భారత్ ఫోర్జ్. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయండి డిఫెన్స్ S&T కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ వన్, అవార్డ్స్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విన్నర్. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2026 విన్నర్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విన్నర్గా తైవాన్కు చెందిన 2 రచయితలకి ఈ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 తైవాన్కు చెందిన ఆథర్ రాసిన తైవాన్ ట్రావెలాగ్ అనే ఒక నావెల్కి లభించింది. తైవాన్ ట్రావెలాగ్ అనే ఒక నవలకు లభించింది ఈ అవార్డు. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గురించి తెలుసుకుందాం, తర్వాత ఈ తైవాన్ ట్రావెలాగ్ నవల గురించి తెలుసుకుందాం. స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విషయానికి వస్తే ఈ అవార్డుని 2005లో ఏర్పాటు చేశారు, 2005లో ఏర్పాటు చేశారు. ఎవ్రీ ఇయర్ ఈ అవార్డుని ఇస్తారు, ప్రతి సంవత్సరం ఈ అవార్డుని ఇస్తారు. ఈ అవార్డుని ఎవరిస్తారు అంటే యూకేలోని బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ సంస్థ. మరి ఎటువంటి వర్క్స్కి ఇస్తుంది? రచనలకు. ఎటువంటి రచనలకు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అంటే నవలలకు, షార్ట్ స్టోరీస్కి, ఫిక్షనల్ వర్క్స్ అంటే నవలలు, కాల్పనిక రచనలు, ఫిక్షనల్ వర్క్స్, షార్ట్ స్టోరీస్ కలెక్షన్స్కి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని ఏర్పాటు చేసినప్పుడు 2005లో దీన్ని మ్యాన్ బుకర్ ప్రైజ్గా పిలిచేవాళ్ళు, మ్యాన్ బుకర్ ప్రైజ్గా. తర్వాత దీని పేరుని ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్గా రీనేమ్ చేశారు, మార్పు చేశారు, దీని పేరుని మార్చారు. మరి ఇక్కడ మీరు తీసుకుంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఏదైతే ఉందో ఈ యొక్క వర్క్స్ ఏవైతే ఉంటాయో రచనల్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తేనే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులో మనం ఒక పుస్తకం రాసాము, ఒక నవల రాసాము, ఆ తెలుగులో ఉన్న నవలను వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ చేయాలి. అనువాదం చేసిన తర్వాత అప్పుడు సెలెక్ట్ అయితే అవార్డుని ఇస్తారు. అంటే ఈ అవార్డుని ఇంగ్లీష్లోకి పబ్లిష్ అయిన వర్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ వర్క్స్ కూడా, రచనలు కూడా ఎక్కడ పబ్లిష్ అయి ఉండాలి? యూకే లేదా ఐర్లాండ్లో పబ్లిష్ అయి ఉండాలి. యూకే కంట్రీ లేదా ఐర్లాండ్లో ప్రచురితమై ఉండాలి. మరి ప్రైజ్ మనీ ఎంత? ఈ అవార్డుకి ప్రైజ్ మనీ వచ్చేసి 50,000 పౌండ్స్, 50,000 పౌండ్లు. పౌండ్ సింబల్ ఇది. మరి 50,000 పౌండ్లని చరి సమానంగా పంచుతారు. ట్రాన్స్లేటర్కి, ఆథర్కి, ఒరిజినల్ రచయితకి, అనువాదకుడికి సరి సమానంగా పంచుతారు. అంటే ఇప్పుడు ఈ 50,000 పౌండ్స్లో ఈ తైవాన్కి చెందిన 2కి సగం సగం ఇస్తారు. మరి షార్ట్ లిస్ట్ అయింటారు కదా, అంటే షార్ట్ లిస్ట్ అవుతారు కదా, అంటే ఫైనల్గా విజేత కాకపోవచ్చు కానీ షార్ట్ లిస్ట్ అంటారు కదా. మరి షార్ట్ లిస్ట్ అయిన ఆథర్స్కి, ట్రాన్స్లేటర్స్కి ఎంత ఇస్తారు అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 2,500 పౌండ్స్ చొప్పున ఇస్తారు. 2,500 పౌండ్స్ చొప్పున ఇస్తారు. అంటే ఇప్పుడు నా బుక్ కూడా షార్ట్ లిస్ట్ అయింది అనుకుందాం. అప్పుడు నాకు ఒక 2,500 పౌండ్లు, నా బుక్ని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకు ఒక 2,500 పౌండ్లు అట్లా. బట్ విన్నర్ గుర్తుపెట్టుకోండి, 50,000 పౌండ్స్. దీన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి సంబంధించిన మనకి డీటెయిల్స్. ఇప్పుడు మనము యాక్చువల్ టాపిక్ వద్దాం. 2026 ఇయర్ గాను ఎవరికి లభించింది అంటే తైవాన్ ట్రావెలాగ్ అనే ఒక నవలకి. మరి ఒరిజినల్గా ఈ నవలని ఏ భాషలో రాశారు అంటే మ్యాండరిన్ చైనీస్ భాషలో రాశారు. ఎవరు రాశారు? తైవాన్కు చెందిన యాంగ్ షువాంగ్జీ అనే ఒక మహిళ. మరి దీని ట్రాన్స్లేటర్ ఎవరు అంటే లిన్ కింగ్ అనే ఒక మహిళ. ట్రాన్స్లేటర్ వచ్చేసి లిన్ కింగ్. మరి గతంలో ఇండియా నుంచి ఎవరికైనా వచ్చిందా అంటే ఇండియా తరపున 2022లో గీతాంజలి శ్రీ రచించిన టూంబ్ ఆఫ్ శాండ్, 2025లో కన్నడ రైటర్ బాను ముస్తాక్ రచించిన హార్ట్ ల్యాంప్ షార్ట్ స్టోరీస్ కలెక్షన్. మనం ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో.
నెక్స్ట్ వన్ అగైన్ మరొక ఇంపార్టెంట్ అవార్డు, యునెస్కో లోరియల్ అంతర్జాతీయ మహిళా శాస్త్ర పురస్కారాలు 2026. యునెస్కో లోరియల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ ఇన్ సైన్స్ 2026. యునెస్కో సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో లోరియల్ అనే ఒక ఫౌండేషన్తో కలిసి ఒక ఎవ్రీ ఇయర్ ఒక అవార్డుని ఇవ్వడం జరుగుతుంది, ఒక ఇంటర్నేషనల్ అవార్డు మహిళా శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించడానికి, ఉమెన్ సైంటిస్ట్లని ఎంకరేజ్ చేయడం కోసం. దాని పేరే యునెస్కో లోరియల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ ఇన్ సైన్స్ 2026. మరి ఈ అవార్డ్స్ని ఎక్కడ ప్రకటించారు అంటే ప్యారిస్, యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. మరి ఎప్పుడు ఇస్తారు అంటే June 11th ఇస్తారు, June 11th 2026, నెక్స్ట్ మంత్ ఇస్తారు. ఇది ఫస్ట్ టైం ఈ అవార్డ్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1998లో. ఇప్పుడు ఇది 28th ఎడిషన్, 28వ సారి అవార్డ్స్ని ప్రకటించారు. మరి ఇక్కడ డిఫరెంట్ సైన్స్ సెక్టార్లలో అంటే కంప్యూటర్ సైన్స్ కావచ్చు, బయాలజీ సైన్స్ కావచ్చు, లేదంటే అగ్రికల్చరల్ సైన్స్, ఇలా వివిధ రకాల సైన్స్ రంగాల్లో సర్వీసెస్ సేవలు చేసిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 5 మహిళల్ని సెలెక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 5 ఉమెన్ని సెలెక్ట్ చేస్తారు 5 ప్రాంతాల నుంచి. 5 ప్రాంతాలంటే ఆఫ్రికా ప్రాంతము, ఆసియా పసిఫిక్ ప్రాంతము, నార్త్ అమెరికా ప్రాంతము, యూరప్ ప్రాంతము, అలానే ఈ లాటిన్ అమెరికా కరీబియన్ ప్రాంతం నుంచి సెలెక్ట్ చేస్తారు 5 ఉమెన్ ఎవ్రీ ఇయర్. మరి వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంత ఉంటుందంటే ఒక్కొక్కరికి 1 lakh euros, ప్రతి విన్నర్కి €1,00,000 ప్రైజ్ మనీ. మరి ఇక్కడ ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది అంటే ఆఫ్రికా మరియు అరబ్ స్టేట్స్ నుంచి, ఆఫ్రికా మరియు అరబ్ దేశాల నుంచి సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రొఫెసర్ లీజల్ జూల్కే, ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి, ఆసియా పసిఫిక్ ఓసియానా ప్రాంతం నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ ఫెలికా జాకా, ఇక యూరప్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి చెందిన ప్రొఫెసర్ సారా ఏ టైచ్మన్, ఇక లాటిన్ అమెరికా మరియు కరీబియన్ కంట్రీస్ నుంచి అంటే సౌత్ అమెరికా ఆ దేశాల నుంచి అర్జెంటీనాకు చెందిన ప్రొఫెసర్ రాకెల్ లియాచాన్, ఇక నార్త్ అమెరికా నుంచి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ గోర్డానా ఉంజక్ నోవాకోవిక్. ఇవి యాక్చువల్లీ గుర్తుపెట్టుకోవడం కొద్ది కష్టమే అండి, కానీ చెప్పలేమండి ఎగ్జామ్లలో. ఇది యునెస్కో ఇచ్చే అవార్డు కాబట్టి డెఫినెట్లీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఎగ్జామ్లలో అవార్డ్స్ కొన్ని, అందరూ అవార్డ్స్ అంటే నోబెల్ అవార్డ్స్ లేదంటే భారతరత్న అవార్డ్స్ ఇలాంటివి అనుకుంటున్నారు, కానీ ఇలా మనకు తెలియని కొన్ని అవార్డుల గురించి కూడా ఎగ్జామ్లో 3-4 పాయింట్లు ఇచ్చి అడుగుతున్నాడు. సో మనం చాయిస్ తీసుకోరాదు యునెస్కో ఇచ్చే అవార్డ్స్ కాబట్టి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్, భారతదేశం మొదటి AI ఆధారిత డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ని ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారు? ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్. ఇక అప్నాపన్ పుస్తక రచయిత ఎవరు అంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఆయన PM మోడీ గారితో తనకున్న 35 years అనుబంధాన్ని, 35 ఏళ్ల అనుబంధాన్ని ఆ బుక్లో రాయడం జరిగింది. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 2027 ఇయర్ని సంస్కృతి మరియు పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్న ఇండియా ఇటలీ. PM మోడీ గారికి అగ్రికోలా మెడల్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఆయుష్ అనుదాన్ పోర్టల్, ఆయుష్ మంత్రిత్వ శాఖ. హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్, ఆంధ్రప్రదేశ్. ఆపరేషన్ ఆక్టోపస్, హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్. సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్. సుక్రయాన్ మిషన్లో చేరిన స్వీడన్. ప్రగతి మిలిటరీ ఎక్సర్సైజ్ 2026. ULPGM V3 మిస్సైల్, DRDO. భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ ప్లాంట్, విశాఖపట్నం. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విన్నర్. యునెస్కో లోరియల్ అంతర్జాతీయ మహిళా శాస్త్ర పురస్కారాలు 2026. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.